హాయ్ అండి అందరికి. ఈరోజు రొయ్యల కర్రీ అయితే చేశానండి, టమాటా లేకుండా. ఇది సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను రొయ్యలను అన్నింటినీ కూడా శుభ్రం చేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్న తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఇది 8 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఇది పక్కన తీసుకున్నానండి. తర్వాత దీంట్లో ఆయిల్, జీలకర్ర, కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని వేగనిచ్చిన తర్వాత దీంట్లోనే ఒక మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి. పేస్ట్ లాగా వేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత వచ్చేటప్పటికి కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకొని మగ్గనిచ్చిన తర్వాత రొయ్యలను యాడ్ చేశాను. ఆ క్లిప్ అన్నది మిస్ అయింది. అది 5 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా ఒక 5 to 7 మినిట్స్ అన్నది మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేస్తుందండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే మన రొయ్యల కర్రీ అన్నది రెడీ అయిపోతుంది.